ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్ అనేది పూర్తిగా అప్డేట్ అయితే చేయడం జరిగింది. మనకి వెబ్సైట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే ఆప్షన్స్ ఏంటి, మనం ఎలా చెక్ చేసుకోవాలి అవన్నీ చెప్తాను. అండ్ అలాగే దాంతోపాటు మనకి కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్ కౌన్సిలింగ్ పీడిఎఫ్ కూడా రావడం జరిగింది. అవన్నీ స్టెప్స్ మొత్తం చెప్తాను. అండ్ అలాగే దాంతోపాటు హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ కూడా అప్డేట్ చేస్తారన్నమాట. మెయిన్గా ఈ స్టెప్స్ అన్ని స్టెప్ బై స్టెప్ A to Z ప్రాసెస్ మొత్తం మీకైతే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి రేపటి నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అయ్యే ముందుగానే మనం ఒక మంచి కాలేజీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్న ముందు మనం చూడాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఒక సెషన్లో చెప్తారన్నమాట. ఆ సెషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే అవ్వండి. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఇదే. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు సీట్ వచ్చేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా అఫీషియల్గా మనకి దీంట్లోనే అఫీషియల్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. మెయిన్గా మనకి వెబ్సైట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫామ్స్ అనే ఆప్షన్లో మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికైనా కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికైనా ఫామ్స్ అనే ఆప్షన్లో ప్రతి చిన్న లింక్ అయితే మనకి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. అదే పక్క దాంట్లో అనుకోండి, ఏమైనా పీడిఎఫ్ నోటీసులు ఏమైనా వచ్చినా అన్ని దీంట్లో అయితే అప్డేట్ ఇస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, మనకి డేట్స్ అన్నీ ఈ కాలంలో అయితే ఉంటాయి. మనకు ఒకసారి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను. వరుసగా అన్నీ చెప్పుకుంటూ అయితే వెళ్తాను. ఇప్పుడు మెయిన్గా మనకి వెబ్సైట్ కూడా ఇదే డీటెయిల్ నోటిఫికేషన్ అన్నమాట. ఫస్ట్ ఫేజ్ సంబంధించి మనకి రేపటి నుండి జూలై 7th వరకు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అయితే ఉంది. తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మనకి వెబ్ ఆప్షన్లు ఈ నెల 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఈ నెల 16న సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారన్నమాట. తర్వాత మనకి ఈ నెల 17th నుంచి 22వ తారీఖు వరకు మనకి ఆన్లైన్లో రిపోర్టింగ్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ నెల 19th మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి షెడ్యూల్ ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే చాలామంది ఫీజు అంతా అడిగారు రిజిస్ట్రేషన్కి. మనకి ఓసీ బీసీ విద్యార్థులకి 1200 రూపాయలు అన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయలు. మనకి రేపు ఎలా అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్ సంబంధించి అది కూడా మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, హెచ్ఎల్సి అన్నమాట, లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సి. మనం కౌన్సిలింగ్ అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్లో ఏమైనా తప్పులు కానీ ఉంటే వాళ్ళు ఇక్కడికైతే రమ్మంటారు అన్నమాట. మన దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళి ఒకసారి కాంటాక్ట్ అయితే చేయమంటారు. అది కూడా అందరికి కాదు, బాగా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అప్పుడైతే వాళ్ళు చెప్తారన్నమాట. మనం వెళ్ళాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనకి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ అయితే ఇవే చూస్తున్నారు కదా, ఒకసారి అన్నీ చూసుకోండి. మనకి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మీ జిల్లాకు సంబంధించి ఉండే హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ అన్నమాట.